హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద్వారకా మాయ టిప్స్. నేను రజిత. ఇవాళ వీడియోలో మీకు చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే పిల్లలు కూడా ఇలాగే తినేస్తారు. చాలామంది పిల్లలు ఓన్లీ ఫిష్ ఫ్రై తింటారండి. ఇలా గ్రేవీ చేస్తే అస్సలు తినరు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా వాళ్ళు కూడా తింటారు. సో ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ మెంతుల్ని, 2 టేబుల్ స్పూన్ల ధనియాలని వేసేసి లైట్గా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసేసి లైట్గా రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని బ్లెండ్ చేసుకోవాలండి ఫైన్ పౌడర్ లాగా. అలాగే ఇందులోకి ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ని రఫ్గా కట్ చేసుకొని వేసేసుకున్నానండి. అలాగే 5-6 పచ్చిమిర్చిని కూడా వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసి లైట్గా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ అనేది పచ్చివాసన ఉండదన్నమాట. ఇంకా వేరే మసాలా ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇందులోకి ఒక టమాటాను కూడా యాడ్ చేస్తున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఒక 1 మినిట్ వరకు ఆయిల్లో లైట్గా వేయించుకొని తర్వాత మనం మిక్సీ జార్లో ఇందాక ధనియాలు మెంతులు పట్టుకున్నాం కదండి, అందులోకే ఈ ఆనియన్స్ టమాటాని కూడా వేసేసి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుందాము. అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులుగా ఫ్రెష్గా అల్లంని కొద్దిగా చిన్న ముక్క అల్లం ముక్కని ఒక 5-6 వెల్లుల్లిని వేసేస్తున్నానండి. మీకు ఇలా అవైలబుల్లో లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్గా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. తర్వాత అదే బాండిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఇందాక మనము మిక్సీ జార్లో బెండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆనియన్, టమాటో, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఉంది కదా, ఆ పేస్ట్ అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. లైట్గా వేయించుకోవాలండి 1 మినిట్ వరకు. ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా పసుపుని, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని కూడా వేస్తున్నానండి. కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కొద్దిగా వేసాం కదా, అందుకని 1 టేబుల్ స్పూన్ కారం వేస్తే సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 1 మినిట్ వరకు వేయించుకుందామండి. మసాలాలన్నీ బాగా పట్టేస్తుంది అనమాట, అప్పుడు బాగుంటుంది ఫ్లేవర్. అలాగే ఇందులోకి కరివేపాకుని వేసేసి ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నానండి. నేను నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. కొద్ది కొద్దిగా ఇలా వేసేసుకోవాలి. లేదంటే మీరు ముందుగానే ఇలా గుజ్జునంతా తీసేసి డైరెక్ట్గా గుజ్జును కూడా వేసేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేస్తానండి. బాగా చిక్కగా ఉంటుంది కదా, గ్రేవీ అనేది లిక్విడ్గా ఉంటేనే బాగుంటుందండి చేపల పులుసు అనేది. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక 1-2 మినిట్స్ వరకు అలా వదిలేద్దాము. బాగా బాయిల్ అవ్వాలన్నమాట. చూడండి, బాగా బాయిల్ అయింది అండ్ ఆయిల్ కూడా కొద్దిగా పైకి వచ్చింది కదా. ఈ టైంలోనే బాగా వాష్ చేసుకున్న చేపలు ఉంటాయి కదండి, చేపల పీసెస్ని మెల్లిమెల్లిగా సైడ్ నుంచి ఇందులో వేసేసుకోండి. ఇలా పీసెస్ అన్నీ వేసిన తర్వాత అసలు స్పూన్ పెట్టి కలపొద్దండి, అప్పుడు ఏమవుతుందన్నమాట, చేపలన్నీ తొందరగా బాయిల్ అయిపోతాయి. సో పీసెస్ అనేవి కట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కలపకుండా స్పూన్తో సైడ్ నుంచి లోపలికి గ్రేవీ అంతా పట్టేలాగా ఇలా వదిలేయాలన్నమాట. ఒక 1-2 మినిట్స్ వరకు ఉడికిస్తే సరిపోతుందండి, ఎందుకంటే తొందరగానే బాయిల్ అవుతాయి చేపలు అనేవి. మధ్యలో ఇలా చేస్తూ ఉండండి. లేదా అంటే మీరు స్పూన్తో ఇలా పక్క నుంచి ఇలా కలపాలండి. మొత్తం ఇలా స్పూన్తో మొత్తం కలిపితే ఏంటంటే పీసెస్ అనేవి విరిగిపోతాయి అన్నమాట. సో ఇలాగా గ్రేవీ అంతా పీసెస్ పైన ఉండేలాగా చూసుకోవాలి. ఇలా 1-2 మినిట్స్ తర్వాత పీసెస్ అన్నీ ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే పీసెస్ బాగా బాయిల్ అయినట్టు సరిపోతుంది. లేదు మీకు ఇంకా డౌట్ ఉంటే ఒక నైఫ్తో కానీ ఏదైనా ఫోక్తో కానీ ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుందండి బాయిల్ అయిందా లేదా అనేది. మీకు ఒకసారి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో కదా. సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని ఇంకా వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చల్లబడిన తర్వాత ఇంకాస్త చిక్కగా అవుతుందన్నమాట ఈ గ్రేవీ అనేది. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ కర్రీ మీరు జొన్న రొట్టెలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఈ రోజు కంటే కూడా రేపు తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.